హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్ మిక్స్ వీడియోస్. కేఎస్ ఆల్ మిక్స్ వీడియోస్ అంటే కంటెంట్ ఒకటే ఉండదు ఫ్రెండ్స్. నా ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. టైలరింగ్ సంబంధించి వంటలు, ఇలా వ్లాగ్స్ అన్నీ కలిపి మిక్స్డ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇంతకీ ఏమి కట్ చేస్తున్నారక్క అంటారా? నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. ఆది బ్లౌజ్ ఇచ్చిన దానికన్నా కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుడితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకని చెప్పేసి అంటే కొందరు ఉంటారు కదా, కొంతమంది ఏంటంటే అక్క నాకు అస్సలు బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నా కుదరట్లేదు, ఒకసారి బాడీ కొలతలు పెట్టి కుట్టు అని ఇద్దరు ముగ్గురు అయితే అడిగారండి. అలా అడిగిన వారికి కుడుతూ వస్తున్నాను కదా, కుట్టించుకున్న వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, అలా వాళ్ళ ద్వారా ఇంకొకరికి వచ్చి, అలాగే ఈ సిస్టర్ కూడా నాకు కూడా బాడీ కొలత పెట్టి కుట్టమని అడిగిందండి. అందుకని చెప్పేసి నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకొని కుట్టేశాను అన్నమాట. ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంతకీ ఇవి కొలతలు ఏంటి, ఇంకా క్లియర్గా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అని క్లారిటీగా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ అయితే పెట్టండి. ఈ యొక్క వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయో ఆ లైక్లను బట్టి నేను చాలా క్లియర్గా పెట్టగలనండి. ఎందుకంటే నా ఛానల్ని ఈ వీడియో వెళ్తేనే కదా ఇది వైరల్ అయితే ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట. నాకు ఇంకా మంచిగా వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అది ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉన్న వీడియోలు ఒకసారి చూసేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పూర్తిగా అయిపోయిందనమాట. ఇది అన్ని కొలతలతో సహా క్లియర్గా కావాలి అంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి నేను ఎక్కువ లైక్లే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోకి ఎక్కువ లైక్లు వస్తే మాత్రం నేను ఫుల్ వీడియో పెట్టడానికి నాకు వీలుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, సపోర్ట్గా మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కొంచెం ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో, నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో అలా కటింగ్ చేస్తానండి. ఇంతే కట్ చేయండి, ఇంతే కుట్టండి అని అయితే మాత్రం నేనైతే చెప్పను. ఎందుకంటే నేను ఎలా కట్ చేస్తానో అది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి. కొంతమంది ఉంటారండి మా ఏరియాలో వచ్చేసి బ్లౌజులు కుట్టించుకుంటారు కదా, కుట్టించుకొని తర్వాత కుట్టారా అయిపోయినాయి అక్క అని వచ్చేసరికి కుట్టానండి అవి తీసుకెళ్ళండి అమ్మ అంటే ఇంటికి తీసుకొని వెళ్ళి చూసుకొని బాగా కుదిరితే డబ్బులు తెచ్చిస్తారంటండి. ఇది ఎక్కడి న్యాయమో ఏమో నాకైతే అర్థం కాదు. అదే షాపులలో అయితే వెంటనే డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు బట్టలు ఇవ్వరండి. షాపుకి మనకి తేడా ఏంటండి, కాకపోతే మనం ఇంట్లో స్టిచ్ చేస్తున్నాము అంతేను. షాప్లో కొంచెం అంటే ఐరన్ వాడతారు ఎక్కువ, కొంచెం నీట్గా, అంటే మనం స్టిచ్ చేయలేమని కాదు కానీ మనము చేయగలం, కానీ మనకి ఇలా కుడితేనే ఇవ్వట్లేదు. ఇంక అంత నీట్గా కుడితే మనకి ఇంకెవరిస్తారండి? అంత ఇప్పటికే ఇంత రేటా అంత రేటా అనేస్తారనమాట. అదే షాప్లోకి వెళ్ళి ఎంత రేట్ అమ్మా ఇంత ఇవ్వాలి అని చెప్పేస్తే మాత్రం బేరాలు అయితే ఆడరు, ఎంత అడిగితే అంత ఇచ్చేసి తీసుకొని వచ్చేస్తారనమాట. మరి ఇళ్ళల్లో కుట్టేవారికి ఎందుకు ఇవ్వరో ఏమో తెలియదు. కానీ మీ ఏరియాలో కూడా ఇలానే ఉంటారా? ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, అది తీసేసుకొని ఇలా క్రాస్గా వేసేసుకొని మిగిలిన క్లాత్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఫ్రంట్ పార్ట్ తీస్తానండి. క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఎటు వేసుకోవాలి, ఎలా తిప్పి పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి, దాన్ని బట్టి చూసుకొని నేనైతే కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు పెద్ద సైజులు వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి కంపల్సరీ మీటర్ అయితే క్లాత్ పడుతుందండి.
ఇంకా చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 80 సెంటీమీటర్స్ అలా సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఓన్లీ నేను బాడీ మెజర్మెంట్స్ మాత్రమే తీసుకున్నాను. ఏమేమి తీసుకుంటానంటే ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకుంటాను, తర్వాత నడుం లూజు, తర్వాత వచ్చేసి చంక రౌండ్, అలాగే ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డీపు ఇవి తీసుకుంటానండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా షోల్డర్ ఇవన్నీ వచ్చేసి 30 లోపు చెస్ట్ లూజ్ వాళ్ళకైతేనేమో 5 సరిపోతుందండి షోల్డరు. అలాగే 30 నుంచి 40 లోపు 5.5 సరిపోతుంది. తర్వాత 40 అబోవ్ అయితే 6 ఇలా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్